జాహ్నవి మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండోసారి మిస్ అయిన పెంపుడు కుక్కను నిన్న అర్ధరాత్రి పట్టుకుంది డాగ్ క్యాచర్ బృందం. అయితే జాహ్నవితో పాటే అడవిలోకి వెళ్లిన కుక్క పిల్ల మొన్న తిరిగొచ్చి వెంటనే పారిపోయింది. మళ్ళీ ఆ కుక్క పిల్ల నిన్న అర్ధరాత్రి ఇంటికి తిరిగొచ్చింది. జాహ్నవి ఆచూకీ కోసం కుక్క ఎక్కడికక్కడ తిరిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. కుక్క ద్వారా కీలక ఆధారాలు లభించే ఛాన్స్ ఉండడంతో చిన్నారి పేరెంట్స్ దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. చిన్నారి కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే సిహెచ్ అగ్రహారంలో ఉద్రిక్తత నెలకొనడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఐదు రోజులు 500 ఎకరాల అటవీ ప్రాంతం, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్లతో మెగా సర్చ్ ఆపరేషన్ అయినా తుని చిన్నారి జాహ్నవి ఆచూకీ మాత్రం అంతు చిక్కని మిస్టరీగానే మిగిలింది. పాపతో పాటే మాయమై తిరిగి వచ్చి తల్లిపై దాడి చేసిన ఆ కుక్క పిల్ల ప్రవర్తన ఈ కేసును ఊహించని మలుపు తిప్పింది. అసలు ఆ దట్టమైన కొండల్లో ఆ 3 ఏళ్ల బుజ్జాయి ఏమైపోయింది? అడవి మింగిందా లేక కిడ్నాపర్లు అపహరించారా? ఆపరేషన్ జాహ్నవి కేసు డైరీలో ఆ 5 రోజుల సంచలన నిజాలు ఇప్పుడు చూద్దాం. ఏమైంది నీకు? ఎగడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీరు ఎండిపోయింది. ఆ ఊరి గుండె చెరువవుతోంది. అమాయకపు చూపుల ఆ 3 ఏళ్ల చిన్నారి ఏమైపోయింది? అడవి మింగిందా? అపరిచితులు ఎత్తుకెళ్లారా? 5 రోజులుగా 100 ఎకరాల అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న చిన్నారి జాహ్నవి ఆచూకీ లభించకపోవటం ఇప్పుడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని సిహెచ్ అగ్రహారం, దొండవాక గ్రామాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం రాత్రి కంప్లైంట్ అందుకున్న పోలీసులు అప్పటికే చీకటి పడటంతో ఆదివారం ఉదయం నుండి పాప కోసం వెతుకులాట ప్రారంభించారు. సపోర్టుగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా డిప్లాయ్ చేశారు. ఆ రోజు పాప ఆచూకీ దొరక్కపోవటం, పైగా చీకటి పడటంతో ఆపేశారు. మూడో రోజు సర్చ్ ఆపరేషన్లోనూ కొండ ప్రాంతాన్ని మరోసారి జల్లెడపట్టారు. డ్రోన్ కెమెరాలను ఫ్లై చేశారు. అలా ఫ్లై చేస్తుండగా డ్రోన్ కెమెరాలు కొండపై ప్రాంతంలో ఉన్న ఒక ఇంటిని గుర్తించారు. అక్కడికి పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కానీ అక్కడ పాప ఆచూకీ దొరకలేదు. అలా మూడో రోజు కూడా చిన్నారి తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. నాలుగో రోజు చుట్టుపక్కల ఉన్న 500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టారు సిఐ చెన్నకేశవ బృందం. అయితే ఈ కథలు ఊహించని మలుపు. పాపతో పాటు మాయమైన కుక్కపిల్ల కొండ ప్రాంతం నుంచి ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. కుక్కపిల్ల రాగానే కూతురు కూడా వస్తుందన్న ఆశతో తల్లి భవానీ దాన్ని ఎత్తుకోబోయింది. ఆ కుక్కపిల్ల భవానీ చున్నీలాగి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఒక్కసారిగా ఆమెను కరిచి మళ్లీ అదే వేగంతో పామాయిల్ తోటల్లోకి పరుగులు తీసింది. ఆ కుక్కపిల్ల మళ్లీ జాహ్నవి దగ్గరికే వెళ్లి ఉంటుందన్న అనుమానంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ కుక్క కరిచిన భవానీ దుస్తుల వాసనను బట్టి పోలీస్ డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. ఆ జాగిలాలు మాత్రం కొండపై నుంచి దొండవాక గ్రామం వద్ద ఉన్న మెయిన్ రోడ్డు వరకు వచ్చి ఆగిపోయాయి. డాగ్ స్క్వాడ్ మెయిన్ రోడ్డు వద్ద ఆగిపోవటంతో ఈ కేసు కిడ్నాప్ కోణంలోకి తిరిగింది. కొండపై జీడిపిక్కలు ఏరుకుంటూ జీవనం సాగించే కొందరు వ్యక్తులు పాపను అపహరించి మెయిన్ రోడ్డు మీదుగా వాహనంలో ఎత్తికెళ్లుంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికారుల తీరుపై దొండవాడ గ్రామస్తులు ఫైర్ అవుతున్నారు. 5 రోజులు గడుస్తున్నా గుక్కెడు పాలు తాగని ఆ చిన్నారి జాడ కనిపెట్టలేకపోయారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే దర్యాప్తు నత్తనడకన సాగుతోందని, ఆ తల్లిదండ్రుల రోదన చూడలేకపోతున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు.
మొత్తంగా పాప బతికి ఉందన్న ఒక్క చిన్న కబురు కోసం ఆ తల్లి ఎదురు చూస్తోంది. ఈ ఆపరేషన్ జాహ్నవి ఎప్పటికి ముగుస్తుంది? ఆ బుజ్జాయి క్షేమంగా తల్లి ఒడికి చేరుతుందా లేదా అనేది ఇప్పుడు తుని నియోజకవర్గంలో ఒక మిస్టరీగా మిగిలింది.